హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము సిఎస్ మ్యాచ్ అయితే ఆడదాము. మనమైతే మాస్టర్లో ఉన్నాము. మన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, పండు అని. వాడైతే 1v1 పెడదామన్నాడు, కానీ ఆఫ్లైన్ ఉందేసిండు. ఓకే, ఇప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ చేసాం. ఫ్రీ ఫైర్ ఇండియా. ఫస్ట్ ట్రై చేద్దాం. ఓకే, మన టీమ్మేట్స్ అందరూ యూఎస్పీనే తీసుకున్నారు. మనం మాత్రం M500 తీసుకున్నాం, 1 ప్లేయర్ లెక్క. కానీ 1 కొట్టని ట్రై చేద్దాం గాయస్. కనీసం మెచ్చాజున్న తగిలిద్దామో చూద్దాం రాండి. ఇంకా ఈ వీడియో కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి గాయస్. ఓకే, ఇద్దరైతే అటు సైడ్ ఉన్నారు, ఇద్దరు ఎన్నిస్తున్నారు అటు సైడు. మనకైతే ఎన్కౌంటర్. ఓకే, మనైతే ఫస్ట్ మెడ్ కిట్ వేసుకొని 1 ట్రై చేద్దాం. భూకంపం అయితే అయిపోయింది. ఓకే, పైన ఒకడు కింద ఒకడు ఉన్నాడు గాయస్. వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. ఇక మనం వెళ్దాం పాండిగా. వాడు పైన 1 కొట్టని ట్రై చేస్తాడు మనకి. స్పైడర్ వేసిండు. ఓ గాయస్, మనకైతే అంతగా హెల్త్ లేదు ఇప్పుడు. ఓకే ఓకే, రాండ్రా దమ్ముండే రాండ్రా. వాళ్ళిద్దరు పైన ఉన్నారు గాయస్. వీడైతే ఊపం వేస్తున్నాడు. ఫైనల్లీ ఒక కిల్ వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడైతే మనకి క్లాక్ టవర్ వచ్చింది. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి గైస్, మన ఛానల్ మన వీడియోస్ని 99% సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి గైస్. ఎట్లయినా ఈ మ్యాచ్ని బూయా కొట్టేద్దాం. ఇప్పుడైతే సెకండ్ రౌండ్లో క్లాక్ టవర్ దగ్గర ఈ టవర్ దగ్గర వెళ్ళిపోదాం. ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది. ఇప్పుడు ఒక గ్రానైడ్ వేయాలి ఇప్పుడు. ఓకే, అనుకున్నట్టుగానే ఎనిమిస్ వచ్చేసారు. కానీ ఇక్కడ పైనుండి మెడిటేట్ చేసుకున్నాం. ఓకే ఓకే, ఇంకా కింద కూడా రాలేదు. కానీ మన టీమ్మేట్ని ఓకే ఓకే, మనం ఇక్కడ ఉన్నాం. మనకి ఆ గోడ అడ్డు ఉండడం వల్ల వాడికి విస్తారైనా మిస్ అయిపోయింది. అయితే ఫైనల్లీ ఒక నాక్ చేసాం. ఓకే ఓకే, నేనైతే పైకి వెళ్తాను. ఓకే 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 గాయస్, నేనైతే ఇక్కడ క్యాంప్ చేస్తాను. నేనైతే ఓ గాయస్, ఒక షాట్ పడ్డది. అదే గాయస్, వాడు ఇద్దరు వచ్చి కొట్టేశారు. వాడు G36తో ఇంకోటి మ్యాక్ 10తో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఈక్వల్ అయింది పాయింట్స్. మనం ఇప్పుడు పారాఫాల్ గ్లూ వాల్ తెచ్చుకుందాం. ఇప్పుడు మీకు ఎప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయితే కామెంట్ చేసి వెళ్ళండి. ఓకే, మనకి ఇక్కడ నాకు కొద్దిగా ల్యాగ్ లెక్క వస్తుంది. ఓకే, మన టీమ్మేట్స్కి ఇక్కడెక్కడ ఫుడ్ వస్తుంది.
Help me! ఓకే వీడి దగ్గర G30 తీసుకున్నాం. మనకి ఇక షార్ట్ రేంజ్ లెక్క ఉపయోగపడుతుంది. వెనకాలకి P90తో కొట్టాడు గాయస్ వాడైతే. ఓకే ఈ మ్యాచ్ కూడా మనం ఓడిపోయాం అనుకుంటున్నాం. అయితే మన టీమేట్ అది వీడు కొడుతున్నాడు. ఓకే 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 వాడి దగ్గర ఉంది. ఈ మ్యాచ్ మనం గెలవటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఓకే గో. మన టీమ్మేట్స్ అయితే వెతుకుతున్నారు ఎనిమిని. వాడు ఒక్కడు ఎక్కడ దాచుకుంటున్నాడో అర్థం కావట్లేదు. కనిపించిండు మన టీమ్మేట్ దగ్గర MP40 ఉంది. వాడు మ్యాచ్ అయితే కొట్టేశాడు. ఓ మన టీమ్మేట్ కొట్టేశాడుగా. అయితే వీడి దగ్గర P90 ఉంది. కొట్టకు రచ్చుకుంటూ ఈ మ్యాచ్ పోయింది. ఒక్కడే కొట్టేసిండు గాయస్. ఓకే ఇప్పుడు మనం P90 ఒక గ్లూవాల్ గ్రానైట్ తీసుకుందాం. ఓకే P90 ఎందుకంటే ఎక్కువ యామో కాదు, మనకి హెడ్ షాట్ కొట్టడానికి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. ఓకే ఓ గాయస్ మనం లేదు ఇప్పుడు అనవసరంగా ఇక్కడికి వచ్చానట్టు అయింది మనకి ఇప్పుడు. ఓకే గ్రానైట్ వేసాం. 51 డ్యామేజ్ పడ్డది. ఓకే ఓకే ఏం పర్వాలేదు మనకి ఇప్పుడు. ఓకే హెడ్ షాట్ ఒక 45 హెడ్ అయితే పడ్డది. మనమైతే ఇప్పుడు ఒక నాకు ఓకే వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఈ మ్యాచ్ కూడా రౌండ్ కూడా వీలే గెలిచారు. సో మనమైతే ఈ మ్యాచ్ ఓడిపోతాం అనుకుంటా. మన టీమ్మేట్స్ ఎమ్మడిని వెళ్ళి చనిపోతున్నారు గాయస్. ఇప్పుడు మనం ఈసారి ఎమ్మండి అప్డేట్స్ అని తీసుకున్నాం. వద్దులేండి వాళ్ళు ఎమ్మటిని కొట్టడానికి ఛాన్స్ ఉంది. ఓకే MP40 తీసుకున్నాం ఈసారి. ఓకే ఈసారి MP40తో కానిద్దాం. కొద్దిసేపు ఇక్కడే వెయిట్ చేద్దాం. ఓకే ఇక్కడ డ్రాగన్ ఫ్రిడ్జ్ అయితే వేసాము. ఓకే 20 డ్యామేజ్. ఓకే మన టీమేటర్ ఒకటి నాక్ చేశాడు. ఇంకొకడు ఎక్కడున్నాడు నాకు తెలుసు. నా కళ్ళ ముందే వూకాంగ్తో ఉన్నాడు. ఫైనల్లీ ఒక నాకు ఇందాక మనల్ని కొట్టిన వాడినే మనం కొట్టేసి రివెంజ్ అయితే కన్ఫామ్గా తీసుకున్నాము. ఓకే ఇంకో నాకు మన టీమ్మేట్కి రివైవ్ చేద్దాం. ఓకే గాయ్స్ జస్ట్ మిస్లో మనం అయిపోయి ఉంటాము.
ఓపీ షాట్ గాయ్స్. వాడి దగ్గర ట్రోగాన్ ఉంది. జస్ట్ లో మనం బతుకుపోయాం గాయస్. ఓకే మనమైతే సెకండ్ రూమ్ గెలిచేసాం. ఓకే ఇప్పుడు ఏమైతుందో చూద్దాం రాండి గాయస్. డ్యామేజ్తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము. ఓపీ హెడ్ షాట్ గాయ్స్. ఓకే మన టీమేట్స్ వాళ్ళు కలిపి ఇద్దరు నాకారు. ఇద్దరే ఉన్నారు ఇప్పుడు. ఓకే గాయ్స్ హెడ్ షాట్ పడింది మనకి. ఓకే ఇక్కడ ఇంకోడు ఉన్నాడు వూకాంగ్. మన టీమ్మేట్ అయితే వాడిని కొట్టేశాడు. ఓ మన టీమ్మేట్ దగ్గర అయితే పీనంటి ఉంది. ఓకే వాడు కష్టా వచ్చాడు. మన టీమ్మేట్ మన టీమ్మేట్ని కొట్టాడు. సో ఓకే ఓకే గాయస్ ఓకే ఇప్పుడైతే 3 పాయింట్స్తో ఈక్వల్గా ఉన్నాను. ఓకే ఇప్పుడైతే 3 పాయింట్స్తో ఈక్వల్గా ఉన్నాను. ఈ మ్యాచ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి వెళ్ళండి గాయస్. మళ్ళీ అచ్చగించి ఒకడు వస్తున్నాడు గాయస్. అచ్చగించి ఒకడు వస్తున్నాడు గాయస్. నాకు అర్థమైంది. ఓకే మన టీమ్మేట్స్ ఇద్దరిని నాకు చేసేసాడు. మనం ఇక్కడ గ్లూవాల్ వేసుకుందాం. స్పైడర్ వచ్చి పట్టేసింది మనల్ని. ఓకే మనం ఇక్కడ స్ట్రైట్గా వెళ్దాం. అరే వాడైతే పైన నుంచి స్పీడ్తో నాక్ చేశాడు. ఓకే వాడిని కొట్టేయండి రా. మనమైతే 10 కిల్స్తో ఫస్ట్ అయితే ఉన్నాం. మనమైతే 10 కిల్స్తో ముందున్నాం. 10 కిల్స్ అలాగే 3000+ డ్యామేజ్తో ముందున్నాం. వాడు ఒక్కడే ఉన్నాడు. మన టీమ్మేట్స్ కొట్టేస్తారు అనుకుంటున్నాను. ఓకే వాడు ఎక్కడ దొరికిస్తాడు. ఓకే సార్ ఇదొక మంచి క్లోజ్ చేసేది జరిగింది. ఓకే గాయ్స్ బాయ్ గాయ్స్.